కప్పుల గుమ్మడి తురుము వచ్చింది. స్టవ్ పైన ఒక అడుగు మందమున్న గిన్నెను పెట్టుకుని దానిలో మనం 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత దీనిలో మనం గుమ్మడి తురుమును వేసుకుందాం. గుమ్మడి తురుమును వేసుకుని మనం చక్కగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ గుమ్మడి తురుమును మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గుమ్మడి తురుము ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. ఒక 10 నిమిషాల్లోనే ఈ గుమ్మడి తురుము చక్కగా ఫ్రై అవుతుంది. చూసారు కదండీ! 10 నిమిషాల్లో గుమ్మడి తురుము ఈ విధంగా పచ్చివాసనంతా పోయి, కలర్ చేంజ్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. 2 కప్పుల గుమ్మడి తురుము వచ్చింది కదండీ! దీనికి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. అయితే గుమ్మడికాయ స్వీట్‌గా ఉంది కాబట్టి ఒక పావు కప్పు తగ్గించుకొని ముప్పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. స్వీట్ ఎక్కువ తినేవారైతే 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి.